బిగ్ బాస్ హౌస్ నుండి సంపూర్ణేష్ నిష్క్రమణ అంతా గందరగోళంగా మారింది. క్లాస్ట్రోఫోబియా వల్ల ఆ 4 గోడల మధ్య ఉండలేకనే తాను బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చానని ఆదివారం జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్లో ఎన్టీఆర్తో కనిపించి అలరించాడు సంపు. అయితే అక్కడ సమయాభావం వల్ల తాను మాట్లాడిందంతా టెలికాస్ట్ కాలేదు. అందుకే తన ఫేస్బుక్, ట్విట్టర్లో వివరణ ఇచ్చుకున్నాడు సంపూర్ణేష్ బాబు. బర్నింగ్ స్టార్గా తారక్తో కూడా ప్రోత్సాహాన్ని అందుకున్న సంపూర్ణేష్ బిగ్ బాస్ హౌస్ నుండి చట్టపరమైన చర్యలు వస్తాయని తెలిసినా సరే కేవలం మానసిక ఒత్తిడికి గురవడం వల్లే అని అన్నాడు సంపూర్ణేష్. ఇక తాను బయటకు రావడం నచ్చని ప్రేక్షకులు తనని హీరోగా కూడా పనికిరావని తేల్చేశారని వాపోయాడు. తాజాగా ఎన్టీఆర్ బర్నింగ్ స్టార్ సంపూని బిగ్ బాస్ షో ముందు హాజరుపరిచారు. ఆ సమయంలో సంపూర్ణేష్ బాబు తాను బిగ్ బాస్ షో నుండి వెళ్ళిపోవడం చాలా తప్పు పని చేసినట్లుగా భావిస్తున్నానని అన్నారు. అంతేకాదు, ఫేస్బుక్లో నన్ను చాలామంది నువ్వే వేస్ట్, నువ్వా హీరోవా, బిగ్ బాస్ అనే పోటీ కంటెంట్లో నిలబడలేనోడివి, హీరోగా పనికి వస్తావా అని తిట్టిపోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తాను చిన్న గ్రామం నుంచి వచ్చానని, ఒంటరితనం అలవాట్లేదని, అక్కడ 4 గోడల మధ్య బందీగా ఉన్నట్లు అనిపిస్తుందని, మెంటల్గా డిస్టర్బ్ అయ్యానని చెప్పారు. అప్పుడు ఎన్టీఆర్ బిగ్ బాస్ మాత్రమే కాదు, ప్రేక్షకులు కూడా నేను అర్థం చేసుకుంటారని ఓదార్చారు. క్లాస్ట్రోఫోబియా వల్లే తాను బయటకు రావాల్సి వచ్చిందని, తానేం పిరికివాడు కాదని అంటున్నాడు సంపూర్ణేష్. స్పెషల్ స్టేటస్ కోసం 10 గంటలు జైల్లో ఉన్నా సరే ధైర్యం సడలలేదు. కానీ 4 గోడల మధ్య ఎందుకో బాగా అనిపించలేదని, దానివల్లే నేను ఫేస్ చేస్తున్న కామెంట్స్ మనసుకు బాధ కలిగించాయని అన్నాడు. మనకు కష్టం వచ్చినప్పుడే మనం భుజం తట్టినవాడే నిజమైన హీరో అని, ఈ సమయంలో తనకు సహకారం అందించిన ఎన్టీఆర్ తనకు రియల్ బిగ్ బాస్ అని అంటున్నాడు సంపూర్ణేష్ బాబు. ఇక తనని ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన స్టార్ మా బిగ్ బాస్ నిర్వాహకులకు తన ధన్యవాదాలు తెలియజేశాడు. ఇక వెబ్సైట్లో వస్తున్నట్లుగా తనకు 15 లక్షల పెనాల్టీ లాంటివి ఏమీ లేవని, కేవలం అది రూమర్ మాత్రమే అని అన్నాడు సంపూర్ణేష్.